నా ఉద్దేశంలో ఆ తారీఖుకి ఆయన కడుపు నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా ఆ సిబల్ గారికో లేకపోతే ఇంకెవరికో ఫర్దర్ వాయిదాలు ఏమీ ఉండవు అని నేను భావిస్తున్నాను. కానీ అంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే రాజుగారు, లాయరు ఊళ్ళో లేడనో లేకపోతే లాయర్ గారు బిజీగా ఉన్నారనో కోర్టు వాయిదాలు పడడం అనేది సంథింగ్. అంటే జడ్జిలకి ఖాళీ ఉండదా? జడ్జిలు వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఉంటారా? లాయర్లు బిజీగా ఉంటే జడ్జిలు ఫ్రీగా ఉంటారా? ఏం న్యాయ వ్యవస్థలో లాయర్లకి అంటే మరి ఆయన ఏదో విహారయాత్రకో వినోదయాత్రకో వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ ద లాయర్స్ కూడా దే హ్యావ్ మిస్లెడ్ ద కోర్ట్ టుడే. ఐఎమ్ వెరీ సారీ టు సే. పచ్చి అబద్ధాలు ఆడాడు వాళ్ళ లాయర్ కూడా. అంటే ఢిల్లీ నుంచి వచ్చిన అతను వాళ్ళ జూనియర్ అని ఆల్ త్రూ కపిలే ఇది అడ్రస్ చేసినట్టు. ఒకసారి కపిల్ వచ్చాడు ఈ కేసులో. బట్ అంతకు మునుపు ఇక్కడ లోకల్లోనే ఇక్కడున్న ఇప్పుడు ఎక్కువగా జనసేనకు కూడా కేసులు చేస్తూ ఉంటారు ఆయన, అశ్విని కుమార్ గారు. అశ్విని కుమార్ గారు ఈజ్ లాయర్ ఆన్ రికార్డ్. అండ్ ఇంకా మహారాష్ట్ర బీహార్ బేస్డే గతంలో సీనియర్స్ ఇతని తరఫున ఆర్గ్యూ చేశారు. ఏదో రెగ్యులర్గా కపిల్ సిబల్ గారే ఆర్గ్యూ చేసినట్టు, ఆ మ్యాటర్ అంతా ఆయనకే తెలిసినట్టు, అందుకని ఆయన లేకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్లకి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టుగా డెఫినెట్గా కోర్టుని తప్పుదోవ పట్టించాడు కపిల్ సిబల్ గారి అసిస్టెంటు. సో కాబట్టి గతంలో ఈ బెంచ్ మారింది కాబట్టి ఈ జడ్జి గారికి గతంలో ఎవరెవరు లాయర్లు వచ్చారు అనేది తెలిసే అవకాశం లేదు కాబట్టి నార్మల్గా మాజీ న్యాయశాఖ మంత్రి, సో సీనియర్ మోస్ట్ రెస్పెక్టెడ్ లాయర్గా వాళ్ళ లాయర్ ఆఫీసులో వాళ్ళు అంత పచ్చబద్దాలు ఆడతారని ఏ న్యాయమూర్తి గెస్ట్ చేయడు కాబట్టి అది పరిగణలోకి తీసుకున్నారు. సో ఇన్నాళ్ళు ఆగాం, ఇంకొక 15 రోజుల్లో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అతను నోరు విప్పట్ల, సాక్ష్యాలన్నీ ఉన్నాయి, 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అతని పాత్ర ఏంటి. ఇన్ఫ్యాక్ట్ మన మీద కంప్లైనెంట్ కూడా అతనే. ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఆ మూర్తి గారిని A1 A2 A3లుగా చేర్చింది కూడా ఆ సునీల్ నాయకే. సో కంప్లైనెంట్ అతనే. మరి అతనే ఆ రోజు విజయపాల్ ఇతను అక్కడ గదిలో పక్కనే కూర్చున్నారు, హింసాకాండ జరిగినప్పుడు వాళ్ళు పక్క గదిలోనే ఉన్నారు అని ఎన్నో సాక్ష్యాధారాలు ప్రస్ఫుటంగా ఉన్నప్పటికీ అతను ముందు ఒప్పుకోలేకపోయినా తర్వాత గుడ్లో మెల్ల నేను అక్కడే ఉన్నాను అని ఒప్పుకున్నాడు. తప్పు కొట్టినట్టు నాకు తెలియదు. అసలు నువ్వే కంప్లైంట్ అయితే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? యు ఆర్ నాట్ సపోజ్ టు బీ, దెన్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఏదో విఐపీ కదా అని చెప్పి వచ్చాను అని చెప్పి అతను ఏవో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా మీడియాలో కథనాలను నేను చూశాను. కానీ అతను అసలు నిజం మాట్లాడతల్లా. చాలా బాగా కోఆపరేట్ చేశాడు అని పచ్చి అబద్ధాలు మరి లాయర్లు మాట్లాడటం దురదృష్టం. కానీ లాయర్లు అబద్ధాలే మాట్లాడతారు. బీహార్ వెళ్ళినప్పుడు ఏపీ పోలీస్ దండయాత్ర చేశాడు. అసలు ముందు ఇక్కడ విచారణకు రాకుండా 8 నెలల కోర్టు స్టే తీసుకుని ఆ తర్వాత దాడి చేసి ఇక్కడికి వచ్చినప్పుడు నోరెప్పకుండా కూర్చుని కోఆపరేట్ చేశాడు అని చెప్పి మాట్లాడటం హాస్యాస్పదం. అసలు ఇక్కడ అన్నింటికైనా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, సరే ఇతను A6 ఏదో ఉన్నాడు ఈ సునీల్ నాయక్, ఆ A1ని ఏదో ఒకసారి మాట్లాడి పంపించారు. అతను బజార్లు అమ్మటప్పుడు తిరుగుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి పనికిరాడు, ముఖ్యమంత్రిగా పలానా కులవాడైతే బాగుంటుంది అనే విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ అన్నీ అతను మాట్లాడుతూ బజార్లో తిరుగుతున్నాడు. బట్ అతన్ని కూడా విచారించవలసిన బాధ్యత ఉంది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. నిన్న విచారణ సందర్భంగా కోర్టు చేసిన యాక్చువల్ కామెంట్స్ ఏంటి, పార్లమెంట్ దాడి అనడంతో పాటు, ఎందుకంటే దాని సివియారిటీ అలాంటిది కాబట్టి ఒకటి. రెండోది, మిమ్మల్ని టార్చర్ చేసిన కేసులో సునీల్ నాయక్ రోల్, అసలు ఖచ్చితమైన రోల్ ఏంటి అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, అప్పుడు సిఐడి డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారి పాత్ర కూడా ఎంతవరకు ఉంది దీంట్లో అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. ఆయన పుట్టినరోజునే రఘురామకృష్ణరాజు గారిని
అప్పటి ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాద్ నుంచి అపహరించుకుపోవడం, ఆ తర్వాత టార్చర్ పెట్టడం, ఆయనని హత్య చేయాలని చేసిన ప్రయత్నం, అది అదంతా ఆ కేసు అంతా చాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కస్టోడియల్ టార్చర్ కేసు అది. సో అది అప్పటి నుంచి ఆ దర్యాప్తు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయంగా ఆయనే వెళ్ళి గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత దర్యాప్తు చూస్తూనే ఉన్నాం మనం. ఇందులో చాలా మలుపులు ఉన్నాయి. అందులో అప్పుడు డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి, బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసులో ఒక పార్ట్ అని ఆయన కంప్లైంట్ చేయడం, ఏపీ పోలీసులు ఆయన్ని బీహార్ వెళ్ళి అరెస్ట్ చేయడానికి దర్యాప్తు బృందం వెళితే అక్కడ ఆయన సహకరించకుండా, అక్కడ పోలీసుల మద్దతుతో, అక్కడ హోంగార్డుల మద్దతుతో, ఎందుకంటే అక్కడ ఆయన హోంగార్డ్స్ ఏడీజీగానో డీజీగానో ఉన్నట్టున్నారు ఇప్పుడు ఏడీజీగా. సో వాళ్ళ మద్దతుతో ఇక్కడ పోలీసుల్ని ఎంటర్ కానివ్వకపోవడం, మొత్తం మీద మళ్ళీ ఇక్కడ కోర్టులో, గుంటూరు కోర్టులో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కేసే, మొత్తం మీద అది తిరిగి ఆయన విచారణకి హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు ఏపీ హైకోర్టులో. ఆ సందర్భంగా ఏపీ హైకోర్టు నిన్న చాలా సీరియస్ కామెంట్స్ చేసింది.